తొలి చూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమ మంది బాగా నచ్చింది ఈసారి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మేము మోహన్ రావుపేట జాతరకు వచ్చేసినాం. అమ్మాయమ్మ బోనం అయిందా? ఇది అన్నం, చికెన్ తెరవేండి నాన్న. మా అమ్మ ఒక్కదే ఉల్లిగడ్డలు ఇవన్నీ కోసుకుంది, బోనంకి ఇవన్నీ రెడీ మా అమ్మనే చేసుకుంటుంది ఫ్రెండ్స్. వీళ్ళేమో ఐస్ క్రీములు. పనంతా మా అమ్మనే చూసుకోవాలి, మీరు కొంచెమన్నా సహాయపడితే అయిపోతుంది. ఏం చేయలేరు, మొత్తం ఉల్లిగడ్డలు మిరపకాయలు టమాటాలు అన్నీ మా అమ్మనే కోస్తుంది. నడుము నొప్పి ఉందానికి ఇంత అర్థం చేసుకుంటలేరు మా అమ్మని. నేను అర్థం చేసుకున్నా కానీ నన్ను మాత్రం అర్థం చేసుకుంటలేరు. అది ఏమైనా వాళ్ళ బాధలు చూస్తున్నాయి, పిల్లలు వాళ్ళకు పనికి చెప్పాలి అన్న బాధ నాకే ఉంటుంది కానీ అత్తమ్మ పానం మంచిది అన్న బాధ వాళ్ళకి ఎప్పుడు లేదు. అదేంటి అట్టి చిమ్మల ఉపారమా? అట్టి చేపల ఉపారం. పట్టుకోలేవా? వేగంల తల్లిని నల్ల పోషమ్మను అమ్మా జగన్మ. మా అమ్మకు మా నల్లవ శివ తల్లికి ఎండి కళ్ళు మా అమ్మకు వేయించినాము. అంటే రామ్ చరణ్ కు రస్మితకు సంతానం కలుగుతామ్మా, నీకు ఎండి కళ్ళు వేయిస్తాం తల్లి అని మొక్కినాం. అలాగనే మా కోరిక నెరవేరింది. రామ్ చరణ్ కు కొడుకు పుట్టింది. సంతోషంగా మా అమ్మ మొక్కులు చెల్లిస్తున్నాము. రండి. మా అమ్మకు చీర, ఒడి బియ్యము, అమ్మ మంచిగా ఉన్నాయా తల్లి? మంచిగా ఉన్నాయా? ఎంతైనా నా బంగారు తల్లివమ్మ నువ్వు. దర్శనమ్మ గాజులు వేసుకో, అమ్మ గాజులు వేసుకో.
అటు వేచుకో తల్లి. ఇప్పుడైతే అమ్మవారికి ఒడి బియ్యం సమర్పిస్తున్నా. అట్లా కేయద్దు మరి. బొట్టు పెట్టమ్మా ఆమె బొట్టు పెట్టు. ఇలా పడుతుంది దేవుడు యూట్యూబ్లో వస్తాయి. దీపం ఇంకా పడుతుందమ్మా గ్రేట్ అమ్మ. తల్లికి గండు దీపం తల్లికి సమర్పయామి. మంచిగా మామయ్య మంచిగా అత్తమ్మా అందరు బాగున్నారు. అయినా కర్రీ ఆకలి కోసం వెయిటింగ్ చేస్తున్నారు. అవో తినడానికి మీ బాబాయ్ మెట్టివేయండు. మీ అమ్మ నాన్న వచ్చారు కదా అందుకే నువ్వు వీడియో కూర్చున్నావు. సమీరే మరి ఇక నువ్వు సంబరపడుతున్నావు. వాడు సమీర బాధపడుతుంది. మాట్లాడదాం మరి సమీర్ ఎందుకు బాధపడుతుందో మాట్లాడదాం ఫ్రెండ్స్. అక్కడ అందరూ హ్యాపీగా ఉంటే సమీర ఏమో కార్ల గంట ఎక్కి కార్ల ఇంకా దిగుతలేదు. ఏమైనా సమీర అది ఇక అది మీ తమ్ముడు వచ్చాడు మాకు తెలియదు. అది మా తమ్ముడు అంటే మా తమ్ముడు వచ్చిన హ్యాపీగానే ఉంది. కాకపోతే ఒకటికి మా అమ్మ లేరంటే బాధగా ఉంది. అత్తమ్మ మామయ్య వీళ్ళందరూ ఇవుడు అక్కోళ్ళ అమ్మ వచ్చింది వీళ్ళందరూ వచ్చిర్రు. మా అమ్మ లేకపోతే మస్తు బాగా అవుతుంది బావా. మా అమ్మ లేకపోతే మస్తు బాగా అవుతుంది బావా. నేను మస్తులో ఫోన్ చేసిన తెలుసా వాళ్ళని బగ్గ బతిలాడిన. మామయ్య ఏమంటుండంటే అల్లుడు పని బాగుందా అంటుండు. మరి ఏం పని ఒకసారి చెప్పవా నాకు. ఇల్లు పని బావా. అప్పుడు ఇల్లు పని ఉండే దానివల్ల అయిపోయారు. లేకపోతే పక్కా చుట్టూ ఇల్లు పని దర్వాజలు ఎక్కించేటప్పుడు రావద్దా సమీరా. కానీ మస్తు బదిలేనా నేను పంబడిది నీకన్నా 100 రెట్లు బదిలేనా మామయ్యని. కానీ ఏమన్నా తెలుసా మామయ్య ఒక మాట నాకు నచ్చింది. అల్లుడు నువ్వు వెళ్తే నేను రానా ఖచ్చితంగా అత్తుంటే కానీ మీరే ఇక్కడికి రావాలి. ఎందుకంటే నేను దర్వాజలు ఎక్కుతున్నావు కాబట్టి మీరే ఇక్కడికి రావాలి అల్లుడు అన్నాడు. చూసినావా అక్కడ నాకు మంచిగా అనిపించింది. సమీరా వంట అయింది సమీరా అన్నాడు. ఎందుకంత బాధపడుతున్నాడు అని తింటున్నాడు. అయ్యో నీకు ఒక మాట ఇస్తున్న పట్టు. మామయ్య దర్వాజలు ఎక్కించినాక ఇల్లు పని అంతా అయిపోయినాక మనం పిలిపించుకుని 3 రోజులు ఉంచుకుందాం. ఓకేనా ఓకేనా నిజంగా చెప్పు. ఇప్పుడు నువ్వు తినపోతే నేను తింటాను చెప్పు. ఇప్పుడు నువ్వు తినపోతే నేను తింటాను చెప్పు. నేను ఒక్కనైతే ఇప్పుడు నేను ఒక్కనైతే అక్కడ కూర్చున్నాను సమీరా. నేనైతే తినా అన్నం తినా. నువ్వు బాధపడుతున్నావు. అయ్యా మీ అమ్మ నాన్న బాధ పెట్టిరా నేను నన్ను బాధ పెడతావా. సరే వాయినా తినకపో నేను కూడా తినేయాల. ఖచ్చితంగా 3 రోజులు కదా 4 రోజులు ఉంచుకుంటా. ఓకేనా మామయ్య అత్తమ్మ ఖచ్చితంగా వచ్చు. కానీ ఇవాళ సిచ్యువేషన్ బట్టి రాలేరు. అయ్యో వాళ్ళకు కూడా మనవాళ్ళు చూడాలి మస్తు కొట్టుకుంటుందంట పానం తెలుసా బాబా. సరేనా అయ్యో నీకు కావాలంటే ఒక ముద్ద తినబెడతా సరేనా. ఉత్తన్నం తినబెడతా చికెన్ కలప. సరే అయితే నేను తినబెట్టా.
సోపతి కూర్చొని తింటావా? మర్నాడు కార్తీక్ ఉన్నాడు. ఏం తింటావు? కూర అవుతుంది చికెన్ కూర బొమ్మ నాకు బొమ్మల గవాన్ని ఏం చెప్తావు? బావా ఇవన్నీ ఉన్నాయి, నాకు లేని ఒకటి కొని కదా. లేదు కొన్నా కూడా లాభం లేదు. లైవ్ సింబల్ కొనమంటే లైవ్ సింబల్ కొనమంటే వండుకున్న పండుగ నాకు ఇంకా లైవ్ సింబల్ కొని బావా. అలా నేను కొనిస్తే ఒకసారి ఎప్పుడు కొనిచ్చినా మన ప్రీ వెడ్డింగ్ సాంగ్ అది ఎప్పుడో ఇప్పుడు కొని బాగా అది బొమ్మ అనుకో. ప్రేమ కావాలా ఇది కావాలా? నాకు రెండు కావాలి. నాకు దొరికాయి ఒకటే చెప్పు. నాకు దొరికాయి ఒకటే చెప్పు. నాకు రెండు కావాలి. ప్రేమతోటి మాకు నీకు నాకు ముడి పెట్టిండే రాత రాసి జతగట్టి పిల్లగాళ్ళకు సాధారణ నాకోండి ఫస్ట్ అవసరం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పెద్దది పెద్దది ఇదేనా పెద్దది అంటే ఇంతకన్నా పెద్దది లేవా? ఇది లేదా? ఏం కట్టుకున్నావు? గిరి అమీరా పాయింట్ లేదు, పాయింట్ రూపాయలు. ఫోన్ పేలో కూడా 0 వేయాలి బ్యాలెన్స్. సాలే సాలే కొడియాలు నేను అంటే కొనేక కాదని చెప్పాలా, నీకు సరదా అవుతుందని మళ్ళీ హాస్పిటల్లో 1000-2000 పెట్టాలి. నీకు సరదా అవుతుందని మళ్ళీ హాస్పిటల్లో 1000-2000 పెట్టాలి. అందుకే ఒక్కటి తిని నీకు ఇవన్నీ కొనిస్తా. నా దగ్గర పైసలు కరువు ఏం లేదు అని ఏమంటే చెప్పాలా. అప్పుడు నీకు సరదా అయితే మళ్ళీ తింటాను. ఓకేనా? ఒకటి తీసుకో. వేరే కొనియాలా? ఓకేనా? నాకు అంత నువ్వు తింటే నేను తిన్నట్టు, నువ్వు తింటే నేను తిన్నట్టు నేను తిన్నట్టు. అట్లా అంటలేను, టేస్ట్ మరి మంచిదా చెడ్డదా నేను చూసి నీకు తినబెడతా. నీకు మళ్ళీ నీకు ఆరోగ్యం పాడై అంత నేను అంత తిన్నాక చూస్తావు. ఒకసారి తిన్నావు టేస్ట్ మంచిగా తినబెట్టి నువ్వే తినబెట్టు తినబెట్టి ఇంకా 3 ఇవ్వండి, ఇంకా 3 ఇవ్వండి. అదే 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 నిజంగా
అమ్మా కాదమ్మా నీకు కూడా మీ కోడల లెక్క కోరికలు ఉన్నాయందమ్మా. సమీరా తీసుకుందమ్మా. నీకు కొనిచ్చిన అమ్మ అదమ్మా అదో కొనిచ్చిన అమ్మ అదమ్మా అదో కొనిచ్చిన. అద్దు అద్దు అంతే మరి తగ్గేలే పంచం. ఏంటిది కావాలా చాలు జాతరకు అన్నీ కొంటారా? బండి కావాలంటే అట్టకు దండం పెట్టండి. బాగా ఇవన్నీ అనుకుంటున్నా కాకపోతే నీ ప్రేమతో గాజులు గాజులు ఏంటి కమ్మలు ఇవన్నీ నీ ప్రేమతో ఏమంటున్నాను ప్రేమతో వేయమంటున్నావు అంతే కదా. కొనిచ్చి దమ్మవుతుంది కదా. మోడరపేటకు జాతర వచ్చేటప్పుడల్లా ఫ్రెండ్స్ జాతర వచ్చేమో కానీ మొక్కలు అయితే మంచిగా అవుతాయి. ఇక మనోళ్ళు చూసారు కదా జాతరలో ఏమున్నా ఇచ్చి పెట్టారు. మేకప్ కిట్ ఉన్నాయి కదా ఇలా ఉన్నాయి. బస్సుకొని ఇవన్నీ నిజమైన నీకే షటిల్ ఎందుకు ఒకరు ఎక్కువ షటిల్ రాత్రి ఆడుకుంటారా? పొద్దుంతా ఆడుకుంటాడే కొనిస్తారు, రాత్రి ఆడుకుంటాడే. రాత్రి టైం పాస్ గా ఆడుకుంటారు బాబా. మన ఇంటి కూడా లైట్ వేసుకోండి. ఎంత అక్క షటిల్? 500. ఓకే 200 అంట. 200 అన్నది కాబట్టి 150 కూడా ఇస్తుంది కావచ్చు కదా. 150 150 కూడా ఇస్తాడట. 150 కూడా ఇస్తాడట. తీసుకురా అయితే మొత్తం ఫ్రీ ఇస్తారా? మరీ ఎక్కేయద్దు ఓకేనా? ఇప్పటి నుంచి మా రష్మిత వారినే మా చెర్రన్న సమీర నేను షటిల్ రోజు ఆడతాం. ఓకేనా ఫ్రెండ్స్? వస్తున్నాం. అయ్యో వంట అయిందట, తినడానికి వెళ్తారు ఫ్రెండ్స్. తిన్నాక ఒక 5 నిమిషాలు. మార్నింగ్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే కాలం అయిపోయింది. ఇక నడురా ఇంకేం చేస్తారు నడురి పారి. దండ ఇది గుమ్మం కట్టుకోమని పంతులు ఇచ్చిండు. అయితే మా అమ్మ నల్లవోసమ్మ అంటే పెట్టింది పేరు. ప్రపంచం అంతా వచ్చి మొక్కుతారు. మా అమ్మవారిని మనస్ఫూర్తిగా ఏ వరం కోరినా కాదనకుండా ఇస్తుంది. ఆ తల్లి గొప్ప తల్లి. ఆ నల్లవోసమ్మ తల్లి అంటే ఇక మాటలు చెప్పడానికి ఏం లేవు. అంత గొప్ప తల్లి నా తల్లి. మనం మర్చిపోయినా మనల్ని మన తల్లి మర్చిపోదు. నల్లవోసమ్మ తల్లి ఎంతమంది ఎక్కడెక్కడికో హైదరాబాద్ నుంచి వస్తారు. ప్రతి ఒక్కళ్ళకు సంతోషంగా ఇంటికి సాగనంపుతుంది. మళ్ళీ రప్పించుకుంటుంది తల్లి. అందరి మీద దయిస్తుంది. ఏ ఆపదలు ఉన్నాయి అమ్మకి, ఏ ఆపదలు ఉన్నాయి మాకు, అడ్డంకులు ఉన్నాయి తొలగించమ్మంటే అట్లా తొలగిస్తుంది. మీరు కూడా ఎవరన్నా రానోళ్ళు ఉంటే నల్లవోసమ్మ దగ్గరికి వచ్చి మీరు మీకు ఏ కష్టాలు ఉన్నా చెప్పుకొని మొక్కుకోండి. ఖచ్చితంగా మీ కష్టాలను తీరుస్తుంది తల్లి. మీకు కోరిన వరములు అమ్మ ఇస్తుంది. సరేనా? ఇక్కడ ఒకప్పుడు ఎట్లున్న గుడి పెద్ద కట్టిరు, చిన్న ఉందని గుడి పెద్ద కట్టిరు. ట్యాంకులు చూడండి లీలా సలవతి ఎలా వేసిర్రు. ఇవన్నీ ఎందుకు వేసిరంటే మీరు కూడా ఎవరన్నా ఈ పోసమ్మ తల్లి దగ్గరికి రావాలనుకుంటే కామెంట్ చేయండి, మేము అడ్రస్ పంపిస్తాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర ఎక్కడికి వెళ్ళైనా కానీ భక్తులందరూ ఇక్కడికి వస్తారు. మాకైతే సంవత్సరం ఎప్పుడైతుందా, ఆ తల్లి దగ్గరికి ఎప్పుడు పోతామా అని చాలా తొందరపాటు. మాకు ఆ తల్లి దగ్గరికి వచ్చాక మాకు మనసున పడుతుంది. సంవత్సరం అవడానికి ఎదురు చూస్తాం. ఇక పోయిన సంవత్సరము వైనే వీడికి కడుపుతో వచ్చింది కదా, ఆ తల్లి మొక్కులే. బంగారు తల్లి నల్లవోసమ్మ లడ్డు తల్లి. వైనే నీ కోరికైతే తీర్చింది పోసమ్మ తల్లి, నల్లవోసమ్మ తల్లి. మంచిగా మొక్కినావు మరి? కాదు
ప్రతి ఒక్కళ్ళకు తీరుతా ఓకే, ఓకే. అండగా ఉంటది అమ్మవారిని ఇలా మొక్కినామంటే మా కోసమే కాదు, ప్రజలందరూ బాగుండాలి, పాడి పంటలు పచ్చగా ఉండాలి, వానలు వాడాలి, అందరు రైతులందరూ మంచిగా ఉండాలి, పంటలు వండి బాగా ఎవరు లాస్ కావద్దు, అందరికీ లాభాలని అమ్మ అని మొక్కినాము మా నల్లవసమ్మ తల్లికి. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. లైక్ షేర్ సబ్స్క్రైబ్.